Hi friends and welcome back to my channel. So friends, ఇవాల్టి వీడియోలో మనం చూసుకుంటే CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నుంచి అయితే వేరియస్ టెక్నీషియన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ యొక్క వేకెన్సీస్ మరియు ఆ యొక్క పోస్ట్ ఎలా అప్లై చేయాలో అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకు CSIR నుంచి అయితే అఫీషియల్గా 26 ఫిబ్రవరిన అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్. కానీ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 1 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 31 మార్చ్. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే 31 మార్చ్ బిలో అయితే మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో టోటల్గా చూసుకుంటే మనకి పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ 2 రకాల పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో పే లెవెల్ వచ్చేసి సెంట్రల్ పే లెవెల్ 6, పే లెవెల్ 2 అనేది ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి శాలరీ వచ్చేసి 63,000 స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టెక్నీషియన్ లెవెల్ 1 పోస్టులకు అయితే 34,000 శాలరీ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మన టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలనుకునే వారికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే టెక్నీషియన్ పోస్ట్ అప్లై చేయాలనుకున్న మీకు ఏజ్ వచ్చేసి కంపల్సరీగా మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దానికంటే ఎక్కువ అయితే ఉండకూడదు. సో మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ కెమికల్ సైన్సెస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనిమల్ హౌస్ అండ్ GLP ఫ్యాకల్టీ వంటి రకరకాలైన డొమైన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని డొమైన్స్లో అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా చూసుకుంటే మనకి 10 to 12 డొమైన్స్ ఏదైతే ఉన్నాయో ఇంజనీరింగ్ కానీ, BSc కానీ, యానిమల్ వెల్ఫేర్ కానీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానీ ఇక్కడ ఉన్న రకరకాల డొమైన్స్లో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ వచ్చేసి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. టైం వచ్చేసి 3 అవర్స్. సో 3 అవర్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనం సబ్జెక్ట్ చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 2 మార్క్స్. సో 100 మార్క్స్ అయితే మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. పేపర్ 1 క్లియర్ చేసిన వాళ్ళు పేపర్ 2 అయితే రాయాలి. పేపర్ 2లో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అనేది ఉంటుంది. పేపర్ 2లో అయితే మనకి -1 నెగటివ్ మార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే పేపర్ 2 క్లియర్ చేసిన వాళ్ళకి పేపర్ 3 ఎస్ఏ రైటింగ్ బేసిక్గా చూసుకుంటే మీరు ఏ సబ్జెక్ట్లో అప్లై చేసినారో ఆ యొక్క సబ్జెక్ట్ మీద అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది పేపర్ 3. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సేమ్. పేపర్ 1, పేపర్ 2 టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ చూసుకుంటే 3 రౌండ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో ఈ యొక్క 3 రౌండ్స్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకైతే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో so.recruit@iitr.res.in ఇది వచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఆ యొక్క వెబ్సైట్లో వెళ్ళి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అప్లై చేయడంలో, అదర్వైజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు ఎటువంటి స్ట్రీమ్లో ఉన్నా మీ యొక్క స్ట్రీమ్ని బట్టి పోస్ట్ ఉంటే అప్లై చేసి చూడండి. ఎటువంటి ఫీజు కూడా అయితే లేదు ఫ్రెండ్స్. సో ఒక మంచి ఆపర్చునిటీ. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.